నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు మునవత్ నరసింహనాయక్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ దినాభివృద్ధిని చూడలేకనే మాపై అధికార పార్టీ అక్రమ కేసులు పెట్టి పార్టీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఇటీవల వరంగల్ రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో జరిగిన దుర్గమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశాంతంగా ర్యాలీగా వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే వస్తుంది అని మీరు పక్కకు జరగండి అని వాళ్ళు మా ర్యాలీని ఆపి మా మీద దాడి చేశారని వివరించారు. ఎమ్మెల్యే కావాలని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టించారు. ఆయన చివరకు న్యాయం గెలిచి కోర్టులో బెయిల్ మంజూరై మా కార్యకర్తలు బయటకు వచ్చారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రాజకీయాలు పక్కకు పెట్టి అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టాలన్నారు. గురువారం సాయంత్రం బోనాల జాతర జరుగుతుంది. మైలారంలో పెద్ద పండుగ. కొన్ని సంవత్సరాల నుంచి మైలారంలో ఎటువంటి గొడవలు లేవు. మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం అక్కడ ఉన్న వాళ్ళందరూ బోనాలతోనే మేము ఒక ర్యాలీ వస్తున్నాం. ర్యాలీ వస్తుంటే మమ్మల్ని అడ్డుకోవడం కాకుండా వాళ్ళు ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పినట్టు మా బీఆర్ఎస్ కార్యకర్తల మీదనే భౌతిక దాడులు చేస్తూ ఉంటారు. బీఆర్ఎస్ గుండాల ఖబర్దార్ అంటారు. మళ్ళీ ఊర్లలో లేకుండా మిమ్మల్ని కొడతామంటారు. బీఆర్ఎస్ రౌడీలారా ఖబర్దార్ అంటారు. వాళ్ళు ఏదైతే మాట్లాడేదాన్ని బట్టి ఎవరు రౌడీలు, ఎవరు గుండాలు, ఎవరు భౌతిక దాడులు చేస్తామన్నది దాన్ని చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంటుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంటుంది. అక్కడ సామరస్యంగా మేము వస్తున్నప్పుడు వాళ్ళకు సంబంధించి వేరే పార్టీ వాళ్ళు ఎవ్వరు లేరు. అక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అడ్డుకున్న మేము సామరస్యంగా శాంతియుతంగానే ఉన్నాం. అయినా కానీ కొంతమంది వ్యక్తులు వచ్చేసి మా కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. అయినా మేము సమానంగానే ఉన్నాం. అయినా కానీ వాళ్ళు వచ్చేసి పోలీసుల మీద ఫోర్స్ పెట్టి మా కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్లకు రిమాండ్ చేయించేసి అయినా కానీ కోర్టులో అంతిమంగా న్యాయం జరిగింది. ఎందుకంటే కోర్టు అన్నది న్యాయానికి ధర్మానికి ప్రతిరూపం కాబట్టి ఎక్కడైనా ఏదైనా జరిగినా కానీ న్యాయం గెలుస్తుంది. కాబట్టి మాకు సరైన న్యాయం జరిగింది కోర్టులో. దయచేసి ఎమ్మెల్యే గారు ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు. ఎందుకంటే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే మీకు మంచి పేరు రాదు. అక్కడ కూడా శాంతి భద్రత సమస్య వస్తుంది. పోలీసు వాళ్ళు కూడా సమన్వయం పాటించాలి. వాళ్ళు నాయకులు చెప్పిల్లని చెప్పి కేసులు పెట్టడం సరైనది కాదు. దయచేసి పోలీసు శాఖ కూడా చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా నీతి కట్టుబడి సిన్సియారిటీ ఉండే నాయకులు చాలామంది ఉన్నారు పోలీసులు. అలాంటి పోలీస్ శాఖ కూడా పైన ఒత్తిళ్ళు ఏమొచ్చినా కానీ ఆ ఒత్తిళ్లను కేర్ చేయకుండా వాళ్ళు కూడా సమన్వయం పాటించేసి ఇరు వర్గాలకు న్యాయం జరిగేటట్టు చూడాలి. ఇటువంటి భవిష్యత్తులో కూడా జరగకూడదని చెప్పేసి పోలీస్ శాఖ వారికి కూడా నేను కోరుకుంటున్నాను. ప్రెస్ మిత్రులందరికీ నమస్తే. మన 13వ తారీఖు సాయంత్రం మైలారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి కలుసుకొని బోనాలతోటి ఆ ఊరు జగన్నాథపల్లి క్రాస్ నుంచి వెళ్ళి ర్యాలీతో వస్తూ ఉంటే దాని తర్వాత ఆ పెద్ద ఎత్తున ఊరు మొత్తం బోనాలతో కదిలి మొత్తం ఓన్లీ బీఆర్ఎస్ కుటుంబాలే తప్ప అక్కడ కాంగ్రెస్ కుటుంబాలు ఒక్కటి కూడా అవ్వలేదు. దాని తర్వాత వీళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీతో వస్తూ ఉంటే మా జెడ్పీటీసీ గారు ప్లస్ మా శ్రీనివాసరెడ్డి గారు ప్లస్ మా నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీతో వస్తూ ఉంటే ఇవాళ ఊకలు పోయే కలిసి మారమ్మ గుడి ముందు మా ర్యాలీని చూసి వాళ్ళు తట్టుకోలేకపోయినరు. ఈ మైలారం మొత్తం ఇంత పెద్ద ఎత్తున మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవ్వబడుతున్నారు. మా కార్యకర్తలు ఎవరు లేరని ఉన్న చోటా బడా లీడర్లకు గుండెలో పరుగులు ఎత్తినాయి. కాబట్టి వస్తూ ఉంటే మా వాళ్ళని చూసి ఎమ్మెల్యే గారు రాగానే మా వాళ్ళ మీద ఎమ్మెల్యేను వాళ్ళ ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి గారు ఇద్దరు వస్తూ ఉంటే ఆడ వచ్చి ఆపినారు. మధ్యలో మా వాళ్ళకి అడ్డుకున్నారు. పోలీసులు బందోబస్తు అడ్డుకున్నాగానే మా వాళ్ళు మీరు ఎందుకు మేము పోతాం అంటే అట్లా కాదని కొంత చోటా బడా లీడర్లు వాళ్ళు మా వాళ్ళ మీద మీరు మీ ఎమ్మెల్యే మీరు పోనీయండి, మేము ర్యాలీతో పెద్ద ఎత్తున వస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎందుకు పోనీస్తే మా వాళ్ళు అడగగానే వాళ్ళు కొద్దిగా రౌడీజం చేసినారు. దాంతోపాటు నేను అదే అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారు మీరు ఉన్నారు, మీకు బీఆర్ఎస్ పార్టీని తరిమి కొడతాం, కార్యకర్తలను తరిమి కొడతాం. ఆ తరిమి కొట్టే రోజులు
ఇవాళ రాయపర్తి మండలం కంకణం కట్టుకున్నారు. నిన్న మొన్న 2 రోజులు మీటింగ్ చూడంగానే నీకు లోపల ఏది ట్రైన్ రైలు పరిగెత్తుతున్నాయి మీ కడుపులలో గుండెలలో. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి మీరు మళ్ళా మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికా తరిమి కొట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి. మీ రౌడీ రాజకీయాలు మానుకోవాలి. మీ గుండాయిజం మీకు ఎక్కడో చూపించడం కాదు. పాలగుర్తిలో దయాన 30 సంవత్సరాల నుంచి వెళ్ళి వారు రాజకీయంలో జీవితంలో కొనసాగుతున్నారు. కానీ ఇలాంటి రౌడీ రాజకీయాలు గతంలో మా దయన్న ఎవరి మీద కూడా కాంగ్రెస్ లీడర్లు కానీ ఏ లీడర్ మీద కూడా మా దయన్న ఒక్క కేసు కానీ ఒక ఇది కానీ మా దయన్న ఏ రోజు కూడా చేయలే. కానీ మా దయన్న మీద నచ్చలేని మనిషి మీద మీరు మీ చోటాబోటా లీడర్లు మాట్లాడుతున్నారు. కానీ దయచేసి ఇలాంటి ఈ లుచ్చ రాజకీయాలు మానుకోవాలి. ఇలాంటి ఈ వేస్ట్ రాజకీయాలు మానుకోవాలి. యశస్విరెడ్డి గారు మిమ్మల్ని కూడా మేము చెప్తున్నాము, మండలంలో రాబోయే రోజుల్లో మిమ్మల్ని అడుగు కూడా పెట్టేనియం, మిమ్మల్ని తిరగనియం. ఎందుకంటే మీరు సామరస్యంగా మా లీడర్లకు ఓపికతో ఉన్నారు. మా లీడర్ మా కార్యకర్తలు చాలా సమయాన్ని పాటిస్తున్నారు. మీరు దయచేసి మా కార్యకర్త అక్రమంగా కేసులు పెట్టించి అక్రమ జైలుకు పంపాలని మీరు కనుక చేస్తే మా లీడర్లు మా కార్యకర్తలు మేము కూడా మా కార్యకర్తలే మిమ్మల్ని తరిమే రోజులు దగ్గర వస్తాయి. కాబట్టి దయచేసి ఇలాంటి గుండా రాజకీయాలు ఈ రౌడీ రాజకీయాలు దయచేసి మానుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నమస్కారం. గురువారం 13వ తారీఖు నాడు మైలారం గ్రామం లోపల దుర్గమ్మ మారమ్మ బోనాలను అంగరంగ వైభవంగా మా దగ్గర గ్రామస్తులు ప్రతి ఏటా జరుపుకునేది. అదే ఆనవాయితీగా కూడా ఈసారి కూడా అందరం అన్ని కులాలు కూడా కలిసి పండుగను చేసుకునేది. ఇట్లా చాలా పండుగలు చేసినాం, కానీ ఏ రోజు కూడా మాకు ఇంత డిస్టర్బెన్స్ అనేది కాలేదు. మరి కావాలని 8 గంటల రాత్రి ఎమ్మెల్యే గారిని కొంతమంది కావాలని తెప్పించి ఆడ లాండ్ ఆర్డర్ను సృష్టించి పోలీసులను మా మీదకి తోలిన తీరు చూస్తూ ఉంటే మమ్మల్ని అసలు బాగా కొట్టాలనేది వాళ్ళ ఒక ప్లాన్ ఉన్నది. కానీ మేము ఎక్కువ మంది అయిపోయినాం, వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. కానీ ఈ ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఈ పోలీసుల రాజ్యం నడిపిస్తూ ఉన్నారు పాలకుర్తిలో ఎమ్మెల్యే గారు. మరి మేము 14 నెలల నుంచి ఏం మాట్లాడలే. మీరు ఏం చేస్తారో చూద్దాం, ఇంకా మీకు చాలా టైం ఉన్నది, చూద్దాం మీరు చేసే దాని మీద పట్టే ప్రజలు రిసీవింగ్ ఉంటుందని మేము అనుకున్నాం. కానీ ఇవాళ పల్లెలల్లో ఎక్కడికక్కడ చిచ్చు పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని మేము చెప్తా ఉన్నాం. 30 ఏళ్ళు రాజకీయాల్లో కూడా దయాన్న ఉన్నాడు. బోనాలు కానీ బతుకమ్మలు కానీ ఇంకా ఏ పండుగ కానీ పీరీలు కానీ ఏ పండుగ వచ్చినా దయాన్న ఎవరిని కూడా మంత్రి గారు వస్తాడనో ఎమ్మెల్యే గారు వస్తాడనో ఎక్కడ అడ్డుకోలే, ఎవరిని మేము ఆపలే. వారి పని వారు చేసుకునేది, దయాన్ని వచ్చేది, కొబ్బరికాయ కొట్టేది, వెళ్ళిపోయేది, అంతే తప్ప మేము ఏదో సంతోషంగా మేము బాంబులు కాల్చుకుంటా ర్యాలీగా వస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ వాళ్ళు మీరు రావద్దని అడ్డం తిరిగిన తీరు చూస్తూ ఉంటే భలే మాకు గమ్మత్ అనిపించింది. అరే ఏది వీళ్ళు కావాలని గొడవ దిగుతారా అనే అంత గొడవ దిగిరు ఆల్రెడీ వాళ్ళు. పోలీసు వాళ్ళు మొత్తం అడ్డం తిరిగి మా వాళ్ళందరినీ నెట్టుగా పోయినరు, అక్కడ నానా బీభత్సం సృష్టించారు. అంటే మీరు 14 నెలల నుంచి ఏం పని చేస్తారని ప్రజలందరికీ తెలుసు. ప్రజలే ఇవాళ తిరగబడతారు గ్రామాలల్లో. ఇక మేమెందుకు మాట్లాడాలని మీ ఎన్నడూ కూడా మీ మీద మీ ప్రెస్ మీట్ పెట్టలే ఎమ్మెల్యే గారి మీద. ఇవాళ ఎందుకు పెట్టవలసి వస్తుంది, ఎవడి వల్ల పెట్టవలసి వస్తుంది, అవన్నీ మీరు కూడా గుర్తించుకోవాలని నేను ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉన్నాను. పచ్చని పల్లెలలో మీరు మంటలు రేపొద్దు, కులాల మధ్యలో చిచ్చు రేపొద్దు. ఇవాళ పల్లెలు ఎవరి పని వాడు చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పల్లెలన్నీ అభివృద్ధి చెందినాయి. ఇవాళ పల్లెలలో జనం కూడా మంచిగా చల్లగా బతుకుతా ఉన్నారు. లేనిపోని మీరు ప్రజాపాలనని పాలన చేయకుండా ఏం చేస్తారో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీకు లేనిపోని సలహాలు ఎవడిస్తాడో మాకు తెలుసు. ఆ సలహాలతోని ముందడికి మీరు పోయినట్టయితే నిండుగా మునుగుతారని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను ఎమ్మెల్యే గారు. ఆ సలహాలు మాకు ఇచ్చిండు, ఇలా మీకు ఇస్తాడు, మళ్ళీ ఇంకోనికి ఇస్తాడు. ఆ సలహాలతోని మీరు నిండా మునుగుతారు. మేము ఇలా సంతోషంగా ఉన్నాం, మా కార్యకర్తలు కూడా గ్రామాలలో హ్యాపీగా ఉన్నారు. మీరు సలహాలు తీసుకునేటప్పుడు కొంచెం ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది మీరు ఆలోచించాలి. ఆ రాత్రి 9 గంటల రాత్రి ఇవాళ ఇంత మా దళిత బిడ్డలు ఇంత తాగో తడుపో పండుగ చేసుకునే సందర్భంలో వచ్చి మీరు ఇలా పంచాయతీలు పెట్టి తీరు చూస్తూ ఉంటే మీరు ఇలా పల్లెలను కాపాడినట్టయితే అనిపిస్తలేదు మాకు. ఎక్కడికక్కడ కులాల మధ్యలో గ్రామాల మధ్యలో పంచాయతీలు పెట్టాలనే ఆలోచన మీకున్నది.
మీకు సలహాలు ఇచ్చేటోడు ఎవడో మాకు తెలుసు. ఆ సలహాలు మీరు విన్నట్టయితే నిండా ముడతారని మరోసారి తెలియజేస్తా ఉన్నాను. ఇలా దయన్న కేసులు పెట్టాలంటే ఇలా కార్యకర్తలు ఎవరు మిగిలిపోవు. దయన్న ఒకటే మాట అన్నాడు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మనకు వ్యతిరేకంగా ఎవరైతే జెండా పట్టుకొని తిరుగుతారో వాళ్ళను మనం ఎట్టి కోశాన కూడా ఒక మాట అనొద్దని దయన్న మాతోటి 10 సార్లు చెప్పిండు. వాళ్ళు స్వచ్ఛమైన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు. వాళ్ళను ఎవరిని కూడా మీరు ఏలెత్తి చూపెట్టద్దు, వారిని ఒక మాట కూడా దాన్ని దయన్న చాలా సందర్భాలలో చెప్పిండు. ఎవడైతే మనకు మోసం చేసి పార్టీలు మారిండో వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా దయన్న చెప్పిండు. రాబోయే రోజులు బీఆర్ఎస్ఏ మళ్ళా సార్ ఇక్కడ దయాకర్ రావు గారు మంత్రి అవుతాడు, అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు ఇదే క్రమంగా గ్రామాలలో సిచ్చి పెట్టుకుంటూ పోతే బిడ్డ రాబోయే ప్రభుత్వం లోపల మీ తడగా చూస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.